చాలా రోజుల నుండి గ్రామంలో ఒక ఆత్మతో సమస్యలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇదే చర్చ. రాత్రి వేళలో వింతగా వాయిస్లు, అడుగులు, ఎక్కడో నుండి నవ్వులు వినిపిస్తాయంటున్నారు. ఆ గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న కీర్తన ఈ వార్తలన్నింటినీ అస్సలు నమ్మలేదు. తాను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు అన్నీ కల్పిత కథలే అని భావించింది. ఒకరోజు రాత్రి తన పనిలోనూ పుస్తకాలతో గడుపుతూ రాత్రి 11 అయింది. కీర్తన తన గది వెలుపల గాలిని పీల్చుకునేందుకు బయటికి వెళ్ళింది. ఊర్లో ఆ వేళ ఎవరూ కనిపించరు. చల్లని గాలి, చీకటి వీధులు, పైన నక్షత్రాలు, వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఒక వింత శబ్దం వినిపించింది. అది మెల్లిగా, అస్పష్టంగా, ఒక నవ్వులా. కీర్తన శబ్దాన్ని విని ఒక నిమిషం తలలోపలే భయపడి నిలిచిపోయింది. నవ్వు మళ్లీ వినిపించింది, ఈసారి స్పష్టంగా. అది చాలా దగ్గరగా ఉన్నట్టుంది. ఎవరున్నావ్ అని గట్టిగా అరిచింది. ఎటువంటి సమాధానం రాలేదు. కాని అడుగుల శబ్దం వినిపించింది. కీర్తన దగ్గరలోనే ఎవరైనా ఉన్నారనిపించి ఇంటివైపు వెళ్ళింది. పక్కింటి వారికి విషయం చెప్పాలని భావించి ఆ దిశగా అడుగులు వేసింది. అప్పుడు ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది. తన వెనుక ఎవరైనా నడుస్తున్నారని. తిరిగి చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్లీ నిదానంగా నడుస్తూ ముందుకి వెళ్ళింది. కాని అడుగుల శబ్దం ఆగలేదు. ఈసారి చాలా దగ్గరగా వినిపిస్తోంది. తను మరింత వేగంగా నడవసాగింది. చివరకు పరిగెత్తడం మొదలుపెట్టింది. కాని అడుగుల శబ్దం కూడా అదే రీతిగా పరిగెత్తుతున్నట్టుగా వినిపించింది. దానితో భయపడి గట్టిగా అరిచి పక్కింటి గేటును బలంగా తట్టింది. పక్కింటి తలుపు తెరచి పెద్దవాళ్లైన రాములు గారు తలుపు తెరిచి కీర్తనను చూసి, ఏమైంది కీర్తన? ఇంత రాత్రి భయంగా ఎందుకున్నావ్ అని అడిగారు. ఆమె శ్వాస తీసుకుంటూ, నా వెనక ఎవరో ఉన్నారనిపించింది. అడుగుల శబ్దం. ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారంటూ అని చెప్పింది. రాములు గారు తలుపు బయటకు వచ్చి చుట్టూ చూసి, ఇక్కడ ఎవరూ లేరు కీర్తన. నువ్వు భయపడకు. ఇవి నువ్వు వింటున్నవే ఊహలే. అవి చల్లగా ఉంది కాబట్టి నిద్రకి వెళ్ళు అంతే అని నచ్చజెప్పారు. కీర్తన తల ఊపి మళ్లీ ఇంట్లోకి వెళ్ళింది. కాని ఆమెకు నిద్ర పట్టలేదు. రాత్రి పొద్దు పొడుస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు, ఆ అడుగుల శబ్దం మళ్లీ వినిపిస్తున్నట్టు అనిపించింది. మరుసటి రోజు స్నేహితులతో ఈ విషయం చెప్పగానే వాళ్లు మరింత భయపడ్డారు. అప్పటినుంచి ఆ గ్రామంలో ఆత్మల పుకార్లు మరింత గట్టిగా వినిపించాయి. కీర్తన ఆ రాత్రి తర్వాత గ్రామంలో వింత ఘటనల గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేసింది. అక్కడి వారితో మాట్లాడితే పాతకాలంలో ఆ ఊరిలో ఒక జంట ప్రమాదవశాత్తు చనిపోయిందని, అప్పటినుంచి రాత్రివేళ ఆత్మల కదలికలు ఉంటాయనే పుకార్లు వినిపిస్తున్నాయని తెలిసింది. ఆ విషయాన్ని కీర్తన నిర్లక్ష్యం చేయాలని చూసినా తాను అర్ధరాత్రి అనుభవించిన వింతలు తాలూకు భయం తీరిపోలేదు. ఒకరోజు సాయంత్రం ఆమెకు పాత బంగ్లా గుట్టు తెలిసిన ఒక వృద్ధ మహిళ దగ్గరికి వెళ్లే అవకాశం వచ్చింది. ఆ వృద్ధురాలు కీర్తనకు ఆ పాత బంగ్లా అసలు కథ చెప్పింది. అక్కడ చనిపోయిన జంట ఆత్మలు చీకటి వేళల్లో ఆ బంగ్లాలో తిరుగుతాయని, వారిని సంతోషపెట్టకపోతే ఎవరికైనా హాని చేయగలరని చెప్పింది. కీర్తనకు ఇప్పుడు అన్ని సంగతులు అర్థమయ్యాయి. ఆత్మలతో గొడవ పెట్టుకోవడం వ్యర్థమని భావించి గ్రామాన్ని వీడాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజే ఆమె తన సామాన్లను సర్దుకుని ఆ ఊరిని విడిచిపెట్టింది. ఊరి చివరికి రాగానే ఆమెకు ఆ వింత నవ్వు మరోసారి వినిపించింది. ఈసారి ఆమె వెంట ఎవరూ రావడం లేదు. కాని ఆ నవ్వు తన చుట్టూ ఆవరిస్తోంది. ఆ నవ్వు చివరిసారి వినిపించాక కీర్తన ఆ గ్రామం నుంచి విడిచి వెళ్లిపోయింది. కాని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ ఆత్మల గురించి కథలు చెప్పుకుంటూనే ఉన్నారు.